రాష్ట్రంలో నుంచి నలుమూలల నుంచి విచ్చేసిన గౌరవ బహుజన ఉద్యోగ మిత్రులకు అందరికీ, వారి బంధుమిత్రులకు అందరికీ నా హృదయపూర్వక జైభీములు, రిజర్వేషన్ డే శుభాకాంక్షలు. మిత్రులారా, చాలా దూరం నుంచి, సుదూర ప్రాంతాల నుంచి, అంటే ఒక్క పిలుపు ఇవ్వడంతో చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. యాక్చువల్లీ మనం 4 గంటలకు క్లోజ్ చేద్దాం అనుకున్నాం ఈ ప్రోగ్రాం, కానీ టైం లేట్ కావడం వల్ల ఇప్పటికి వచ్చింది. చాలా తక్కువ సమయంలోనే మనం క్లోజ్ చేస్తాం. ఇంకో 15-20 నిమిషాలు బేర్ చేయాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు తెలుసు మీకు, రిజర్వేషన్ డే అంటే వేల సంవత్సరాల నుంచి ఎలాంటి అధికారాలు లేని వాళ్లకు మొట్టమొదటిసారిగా భారతదేశంలో 50% రిజర్వేషన్. ఈ రోజు మన రిజర్వేషన్ ఎంత ఉంది మిత్రులారా? మీకు గుర్తుంది, 22.5 + 27 49.5% ఉంది ఈరోజు రిజర్వేషన్. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 10% ఎక్స్ట్రా తీసుకున్నారు, కానీ మనకు వచ్చే రిజర్వేషన్ 49.5%. కానీ ఆ రోజుల్లోనే 1902లోనే రిజర్వేషన్ 50% రిజర్వేషన్, అది కూడా బ్రాహ్మణేతరులకు కల్పించిన ఛత్రపతి షాహూజీ మహారాజ్ రిజర్వేషన్ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి మనమందరం ఇక్కడికి ఏకత్రమైనాం. కాబట్టి మిత్రులారా, ఈ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల, అంటే ఈ రిజర్వేషన్ ఫలితాలను పొందిన వాళ్ళ డైరెక్షన్ ఎటు పోతుంది, ఆ డైరెక్షన్ అంతా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లైన్లో పోతుందా లేదా అనే దాన్ని ఒకసారి చెక్ చేసుకోవడానికి అప్పుడప్పుడు మనం కొన్ని సమావేశాలు పెట్టాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. అయితే ఛత్రపతి షాహూజీ మహారాజ్ గారు, ఎందుకంటే రిజర్వేషన్ ఇవ్వగానే 50% రిజర్వేషన్, 1% 2% కాదు, ఎందుకంటే అప్పుడు 97% బ్రాహ్మణులకు ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాలలో 97% బ్రాహ్మణ్సే ఉన్నారు. బ్రాహ్మణేతరులకు జస్ట్ 3% ఉద్యోగాల్లో ఉన్నారు. కానీ ఒకటేసారి 50% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల వారి మీద అటాక్ జరగడం జరిగింది. అటాక్ అంటే వర్బల్ అటాక్. అప్పుడు మీడియా అంతా బ్రాహ్మణుల మీడియా ఉండే, వాళ్ళ మీడియాలో డైరెక్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. షాహూజీ మహారాజ్, నువ్వు 50% రిజర్వేషన్ ఏదైతే బ్రాహ్మణేతరులకు ఇచ్చినావో అది ఒకవేళ ఎంతకు తీసుకోకపోతే నీ ప్రాణాలకు కూడా హాని జరుగుతుందని వారు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఒక రాజు అయినా వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ వార్నింగ్ ని ఖాతరు చేయకుండా కోర్టులో కేసేస్తే బ్రాహ్మణులు కోర్టులో కూడా గెలిచి మనకు 50% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది మిత్రులారా. దాని తర్వాత మరి ఆ 50% రిజర్వేషన్ ఇవ్వడం చాలా, ఇంతకుముందు సార్ చాలా చెప్పడం జరిగింది, ట్రాన్స్లేషన్ కూడా మీకు చెప్పారు. హాస్టళ్ళు, స్కూళ్ళు అన్నీ ఓపెన్ చేసిర్రు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే, దీని ప్రేరేపణ ఎక్కడి నుంచి దొరికిందంటే, మహాత్మా జ్యోతిబా ఫూలే గారు 1848 నుంచి 1890 వరకు జరిపిన ఉద్యమం యొక్క స్ఫూర్తిని ఆయన కొనసాగించి ఇవన్నీ మనకు ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది. మరి మహాత్మా జ్యోతిబా ఫూలే గారికి ఈ అవకాశం ఎక్కడి నుంచి వచ్చిందంటే మిత్రులారా, ఒక్కసారి వెనకపోతే 1818లో భీమా కోరేగావ్లో జరిగిన యుద్ధం, 1818లో భీమా కోరేగావ్లో జరిగిన యుద్ధం. అక్కడ 12 గంటలు తిండి నీళ్లు లేక 12 గంటలు అవిరామంగా పోరాడి 500 మంది అన్టచబుల్స్, అస్పృశ్యులు ఆర్మీ, 28,000 పీష్వా సోల్జర్స్ని తుదముట్టించి గెలిచి బ్రిటిష్ వాళ్ళను ఈ మహారాష్ట్రలో ఆహ్వానించడం జరిగింది మిత్రులారా. మరి 500 మంది, 28,000 మందిని ఊచకోత కోసినప్పుడు ఆ పౌరుషం, అక్కడి పౌరుషం ఎక్కడికి పోయింది? ఈరోజు మనమందరం వాళ్ళ వంశస్థులమే కదా మిత్రులారా. 500 మంది, 28,000 సైన్యాన్ని వాళ్ళని ఓడగట్టి ఏదైతే మనకి హక్కులని కల్పించిందో ఈ ఆ వీరోచిత పోరాటం ఎక్కడ పోయింది? ఎందుకు ఈరోజు ఇన్ని బానిస, అంటే ఇన్ని హత్యలు, ఇన్ని అవమానాలు జరిగినా ఎక్కడికి పోయింది ఆ వీరోచిత పోరాటం? ఆ రక్తం మనలో లేదా మిత్రులు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాధికారం ద్వారానే బతుకులని మారుతాయని చెప్పడం జరిగింది. అయినా కానీ బానిస ఉద్యమాలు, బానిస బతుకులు, మన సమాజం బతుకుతుంది. ఈ రిజర్వేషన్ల నుంచి వచ్చిన వాళ్ళలో ఆ రక్తం, ఆ అన్టచబుల్స్ కి సంబంధించిన ఆ భీమా కోరేగావ్కి యుద్ధంలో 500 మందికి సంబంధించిన రక్తం మనలో లేదా అని ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. అయితే ఈ రిజర్వేషన్ ఫలితాలు వచ్చిన తర్వాత ఈ ముందుకు వచ్చే క్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ దేశానికి, ఈ సమాజానికి ఒక నాయకుడిగా ఛత్రపతి షాహూజీ మహారాజ్ మనల్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది.
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఉద్యమాన్ని ఒకసారి పరిశీలిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1935 దాకా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఉద్యమం ఒకటి, 1935 తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఉద్యమం పార్ట్ 2లో మనం చూస్తాం. ఎందుకంటే 1935 వరకు బాబాసాహెబ్ చాలా రకాల ఉద్యమాలు చేశారు. కానీ 1935లో మనకు ఎప్పుడైతే ఓటు హక్కు వచ్చిందో, 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఎప్పుడైతే వచ్చిందో, దాని తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమ స్వరూపం మారిపోయింది. అప్పటిదాకా మనకి ఎప్పుడైతే మనం అంతకుముందు ఓటు హక్కు మనకి లేదు, ఎప్పుడైతే ఓటు హక్కు వచ్చిందో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాధికార పోరాటం చేయడం జరిగింది. 1936లో బాబాసాహెబ్ గారు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టడం, దాని తర్వాత 1942లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పెట్టడం, కంటిన్యూస్గా రాజకీయ పోరాటం ద్వారానే మనకు అన్ని హక్కులు సాధించడం జరిగింది. 1950లో ఏదైతే రాజ్యాంగంలో బాబాసాహెబ్ పొందుపరిచిన ఏదైతే మనకి ఈరోజు మనం ఏదైతే ఎంజాయ్ చేస్తున్నామో, హాస్టల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కావచ్చు, ఇవన్నీ ఛత్రపతి షాహూజీ మహారాజ్ గారు పెట్టిన దక్కడి నుంచి తీసుకునే రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. మిత్రులారా, రాజ్యాంగం ఒకవేళ రాజ్యాంగ సభకు సంబంధించిన పోరాటాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే, ఈరోజు మన రాజ్యాంగాన్ని కాపాడుతామని బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం మేము వచ్చింది బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని మార్చడానికి ఏదైతే చెప్తున్నారో, ఇంకోటి అపోజిషన్ పార్టీ మేము బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుతాం అని రాజ్యాంగం యొక్క పుస్తకాన్ని, రాజ్యాంగం ప్రతులను తీసుకొని పార్లమెంట్లో ఎంటర్ అయ్యేది మీరు చూసి ఉంటారు. దాని నాయకులు, ఇంకో పార్టీకి సంబంధించిన నాయకులు బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ప్రతులను తీసుకొని లోపలికి వెళ్తున్నారు. వీరెవరు? వీరి హిస్టరీ ఒక్కసారి చూస్తే, ఎప్పుడైతే 1946లో డాక్టర్ రాజ్యాంగ సభకు ఎప్పుడైతే ఎలక్షన్లు జరిగినాయో, బాబాసాహెబ్ అంబేద్కర్ని ఇక్కడ ఓడించి, బాంబేలో ఓడించి, బాబాసాహెబ్ అంబేద్కర్ నీ కోసం రాజ్యాంగ సభ యొక్క దర్వాజాలే కాదు కిటికీలు కూడా మూసేయించడం, నీకు ఎట్టి పరిస్థితిలో రాజ్యాంగ సభలో ఎంటర్ కానివ్వమని చెప్పిన వాళ్ళు ఈరోజు అంబేద్కర్ గా రాసిన రాజ్యాంగాన్ని కాపాడడం మా బాధ్యత అని చెప్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అక్కడ ఓడగొట్టిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎక్కడైతే జస్సోర్ అండ్ కుల్నా అని ఎక్కడైతే బెంగాల్ నుంచి ఎక్కడైతే గెలిచిందో, బాబాసాహెబ్ని గెలిపించిన దానికోసం ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్కి ఇచ్చిండు. ఎవరు? ఈరోజు ఎవరైతే బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడతామని ఏదైతే చెప్తున్నారో కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గెలిపించినందుకు ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది. మిత్రులారా, ఇది మనం అందరం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మన నాయకులు మాట్లాడుతూ ఉంటే, అరే ఏంది భయ్ మీరు ఇట్లా మాట్లాడుతున్నారని చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. కానీ చరిత్రను మనం మర్చిపోకూడదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు క్లియర్గా చెప్పారు, చరిత్ర మర్చిన వాళ్ళు చరిత్రను సృష్టించలేరు. ఖచ్చితంగా చరిత్రకు పోతే బాబాసాహెబ్ని ముప్పు తిప్పలు పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ గారు 1945లో ఇంత దొడ్డు పుస్తకం రాసిరు, వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హాస్ డన్ టు ద అన్టచబుల్స్ అని మీకు తెలుసు. కాబట్టి మిత్రులారా, మనము ఒకవైపు ఎందుకంటే మన ఉద్యమాలని ఈరోజు మనం తెలంగాణలో ఒక ఉద్యమం చూస్తున్నాం. ఒక ఓబీసీ సమాజానికి చెందిన వాళ్ళు 42% రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నారు. జనరల్ ఎప్పుడైతే మన ఉద్యమం ఒక దారిలో పోతుందో, ఒక దిశలో మనం ఉద్యమం చేస్తా అంటే మనువాదులు దానికి వ్యతిరేకమైన ఉద్యమాలను, అంటే దానికి పక్కదారి పట్టించే ఉద్యమాలను వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. వీరు ఎప్పుడైతే మాకు రిజర్వేషన్ కావాలి, 56% ఉన్న ఓబీసీ వాళ్ళు 42% కోసం రిజర్వేషన్ ఉన్నారు. ఏదో ఒక పోరాటం అయితే చేస్తారు. దానికి వ్యతిరేకంగా ఈ మధ్యలో ఒక పోరాటం వచ్చింది మిత్రులారా, యాంటీ మార్వాడ్. మీరు ఒకసారి గమనించండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం నిజమైన పోరాటాలు చేయడానికి పోతామో మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు. ఈ డైవర్ట్ చేసే పాలిటిక్స్ని ఈ మన సమాజానికి క్లియర్ కట్గా అర్థం చేయించాల్సిన బాధ్యత ఈ ఎంప్లాయీస్ మీద, భారతదేశానికి సంబంధించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మూవ్మెంట్ నుంచి వచ్చిన ఇంటలెక్చువల్ సమాజమైన మన మీద ఉన్నది. మిత్రులారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమాన్ని ఒక్కసారి గమనిస్తే, మార్వాడి యాంటీ మార్వాడి ఉద్యమం స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఒక దిక్కు ఒక ఉద్యమం పోతా అంటే దాన్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళే ఒక ఉద్యమాన్ని తయారు చేస్తారు, వాళ్ళే ఇంకో ఉద్యమాన్ని తయారు చేస్తారు. మిత్రులారా, ఇలా పోతా ఉంటే మళ్ళీ ఒకసారి రిజర్వేషన్ డేకి వస్తే, రిజర్వేషన్ డే మీద అంటే చాలా మంది రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చినాయా, రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చిండ్రు,
రిజర్వేషన్ల కంటే అంటే కులపర ప్రాతిపదిక మీద ఇచ్చే రిజర్వేషన్లు రాంగ్, ఆర్థిక ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు కరెక్ట్ అని చాలామంది ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మిత్రులారా, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన చాలామంది చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి రిజర్వేషన్ అంటే తెలియదు, సెకండ్ జనరేషన్ వాళ్ళకి తెలియదు. అయితే ఛత్రపతి షాహూజీ మహారాజ్ కూడా ఎప్పుడైతే రిజర్వేషన్ ప్రవేశపెట్టారో అప్పుడు పెద్ద ఎత్తున ఛత్రపతి షాహూజీ మహారాజ్ మీద వ్యతిరేకత వచ్చినప్పుడు ఛత్రపతి షాహూజీ మహారాజ్ గారు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్గా చూపెడతారు. ఏం చేస్తారు, ఒక గుర్రాల ట్రైనింగ్ సెంటర్కి పోతారు. గుర్రాల ట్రైనింగ్ సెంటర్కి అందరినీ పిలిపిస్తారు. ఆ గుర్రాల ట్రైనింగ్ సెంటర్లో ఒక 100 గుర్రాలను తీసుకొచ్చి 40 ఇవి ఫుడ్కి సంబంధించిన బౌల్స్ పెడతారు. 40 తొట్టిలలో ఫుడ్ పెడతారు. 100 గుర్రాలను తీసుకొస్తారు. 100 గుర్రాలను వదిలేస్తారు అందరు జనాల ముందు. 100 గుర్రాలు పోతే 40 ఫుడ్ బౌల్స్ ఉన్నాయి కదా, 40 తొట్టెలు ఉన్నాయి కదా ఫుడ్కి సంబంధించిన. ఏం చేసినాయి, 40 గుర్రాలు పోయి మంచిగా తిన్నాయి. మిగతా 60 గుర్రాలు ఏమైనాయి, 60 గుర్రాలు పక్కకు అయిపోయినాయి. పొద్దున పెట్టిండు, దాని తర్వాత మధ్యాహ్నం కూడా పెట్టిండు. మధ్యాహ్నం పెడితే ఏమవుతుంది, మధ్యాహ్నం 40 దానా కొట్టు అవి పెట్టిండు, అయ్యే 100 గుర్రాలు పోయినాయి. అప్పటికే మధ్యాహ్నం తినకపోయేసరికి అవి వీక్ అయిపోయినాయి. తినని గుర్రాలు 60 గుర్రాలు పక్కకు ఉన్నాయి, అవే 40 గుర్రాలు పోయినాయి. సాయంత్రం పోయేసరికి అన్ని కాంపిటీషనే లేదు, అవి ఏం చేసినాయి, ఆ 40 గుర్రాలే దానా కొట్టెలు తిన్నాయి, 60 గుర్రాలు ఏం తినలేదు. ఇవి వీక్ అయిపోయినాయి. సాయంత్రం అయ్యేసరికి ఏమైంది, తినకుండా వీక్ అయిపోయినాయి. అప్పుడు వాళ్ళకి చెప్తాడు, అప్పుడు ఏం చేస్తాడు, 60 దానా కొట్టెలు 60 వీక్ ఉన్న గుర్రాల కోసం 60 ఫుడ్ బౌల్స్ సెపరేట్గా పెడతాడు. అప్పుడు ఏమవుతుంది, ఈ 60 గుర్రాలు సెపరేట్గా పోయి అవి తింటాయి. దాని తర్వాత ఈ 40 గుర్రాలు కూడా వాటికి ముందే ఉన్నాయి. ఇట్లా ఇచ్చి ఏం చేస్తాడంటే ఈ 40 గుర్రాలకు 60 గుర్రాలకు సెపరేట్గా ట్రైనింగ్ పెడతాడు. ట్రైనింగ్ కాంపిటీషన్, రన్నింగ్ కాంపిటీషన్ ట్రైనింగ్ చేస్తాడు. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ 100 గుర్రాలను ట్రైనింగ్కి కాంపిటీషన్ పెడతాడు. ఈ 100 గుర్రాలను సెపరేట్గా ట్రైన్ అయిన 60 గుర్రాలు, మళ్ళీ ఈ బలమైన 40 గుర్రాలకు, ఈ 100 గుర్రాలకు మళ్ళా ఒక రన్నింగ్ కాంపిటీషన్ చేస్తే ఈ ఏదైతే వీక్ గుర్రాలు ఉన్నానో సెపరేట్గా 60 గుర్రాలు ఉన్నానో 60 గుర్రాలకు వెళ్ళి ఒక గుర్రం ఆ కాంపిటీషన్ టాప్ చేస్తుంది. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, 2016లో జరిగిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో టీనా దాబి అనే ఈ 60 గుర్రాలకు సంబంధించిన ఒక ఆమె టాప్ చేసింది. మిత్రులారా ఇట్లా షెడ్యూల్డ్ క్యాస్ట్ మహిళ అట్లనే చాలామంది ఓబీసీ సమాజానికి వచ్చిన వాళ్ళు ఈ సంవత్సరాలలో చాలా టాప్ పొజిషన్లో రావడం జరిగింది. అంటే రిజర్వేషన్ అనే కాన్సెప్ట్కి ఆయన ఈ విధంగా అర్థం చెప్పడం జరిగింది. మిత్రులారా తర్వాత ఇంతకుముందు మీరు వీడియో చూసిరు. ఎందుకంటే ఈ సమావేశానికి ఉద్దేశం ఏంటంటే, మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమం పేరు మీద, బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద కావచ్చు, కుల సంఘాల పేరు మీద కావచ్చు, చాలా ఆర్గనైజేషన్స్ రాష్ట్రంలో నడుస్తున్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు క్రిస్టల్ క్లియర్గా ఒక మాట చెప్పడం జరిగింది, పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కి విచ్ కెన్ ఓపెన్ ఈచ్ అండ్ ఎవ్రీ లాక్ ఆఫ్ ప్రోగ్రెస్ అని చెప్పిండు. మనకు రాజ్యాధికారం దిక్కుపోమని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. కానీ పైన ఉన్న ఏదైతే పాలకులు ఉన్నారో ఈ పాలక సమాజం మన సమాజంని పాలక వర్గం కాకుండా రాజ్యాధికారం దిక్కు పోకుండా చిన్న సంఘాలు, కుల సంఘాలు, చిన్న ఉద్యోగ సంఘాలు పెట్టి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి కాదు మన బాబాసాహెబ్ అంబేద్కర్ మూమెంట్ అంటే రాజ్యాధికార మూమెంట్. ఈ రాజ్యాధికార మూమెంట్ చేసేటోళ్ళు అక్కడక్కడ కొంతమంది ఉన్నారు. అందరూ ఒక కాడికి రావడం వల్ల మేము ఇంతమంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నిజమైన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదామనే కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ ఉద్దేశం ఫస్ట్ హాఫ్ సెషన్లోనే అయిపోయింది. భోజనం చేసేసరికి ఈ మీటింగ్ దీనికి మనం అనుకున్న కాన్సెప్ట్ క్లిస్టర్ క్లియర్గా అయింది. వీడియో కూడా మెసేజ్ ద్వారా మీకు వీడియో కూడా రావడం జరిగింది. మిత్రులారా ఇంకో విషయం మనం దాంట్లో కూడా వీడియోలో కూడా చూపించడం జరిగింది. మిత్రులారా మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మనం చాలా మాట్లాడుతూ ఉంటాం, కానీ రమాబాయి గురించి తక్కువ మాట్లాడతాం. ఎందుకంటే రమాబాయి త్యాగాన్ని కూడా మనం ఒక్కసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడైతే అంటే మనం పేబ్యాక్ చేయమనేసరికి ఇంత టైం ఇవ్వగానే, ఇంత 1000 రూపాయలు 2000 ఇవ్వగానే మనం ఏదో పని చేసినట్టు, ఒక రోజు 2 రోజులు తిరగంగానే ఇల్లు వదిలి చాలా పెద్ద పని చేసినట్టు చేస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, రమాబాయి గారు తన 4 పిల్లలను ఈ సమాజానికి ఇవ్వడం జరిగింది మిత్రులారా. తన 4 పిల్లలను పేబ్యాక్ చేయడం జరిగింది మిత్రులారా. వారి త్యాగం
మనం అందరం ఎప్పటిదాకా బతుకుంటామో ఈ సమాజం అప్పటి వరకు వారి రుణం మన మీద ఉంటుంది మిత్రులారా. ఒక్క సంఘటన ఇంతకుముందు వీడియోలో కూడా వచ్చి మీరు విని ఉంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లండన్లో చదివే సమయంలో ఎప్పుడైతే ఇక్కడ కొడుకు బీమార్ ఉంటాడు, కొడుకు సిక్ అయి ఉంటాడు, బాబాసాహెబ్ అంబేద్కర్కి డబ్బులు కావాలా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లెటర్ రాస్తే అప్పుడు మనకి ఇప్పుడు ఉద్యోగాలతోనే డబ్బులు వస్తున్నాయి, కానీ అప్పుడు ఉద్యోగాలు లేవు. రమాబాయి పెండతోని పిడికలు చేసి పిడికలు అమ్మి చేసిన డబ్బులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఉత్తరం రాస్తుంది. నా కొడుకు ఇక్కడ సిక్ అయి ఉన్నాడు, బీమార్ ఉన్నాడు, మరి నువ్వు డబ్బులు కావాలంటున్నావు, మరి నేను కొడుకుని చూపించాలా, నీకు డబ్బులు పంపించాలా అంటే, లేదు లేదు కొడుకుని కాదు నాకే డబ్బులు పంపు, ఎందుకంటే మన ఒక్కడు కొడుకు ఇబ్బంది అవుతుంది, కానీ ఒకవేళ నేను నా చదువు ఆగిపోతే కోట్లాను కోట్లు మనలాంటి కొడుకులకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళ భవిష్యత్తు ఉండదు, కాబోసం నాకే పంపమనడం వల్ల ఆ డబ్బులు అక్కడ పంపడం జరుగుతుంది. సార్ కొడుకు రమాబాయి కొడుకు చనిపోవడం జరుగుతుంది మిత్రులారా. రెండో విషయం, ఎప్పుడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉద్యమం చేస్తూ ఉంటారో 1935లో ఇంటికి నెలలు పోడు. మనం ఒకరోజు 2 రోజులు పోగానే పొద్దున పోగానే సాయంత్రం ఎప్పుడు వస్తావు అని మనకు ఫోన్లో వస్తూ ఉంటాయి. కానీ బాబాసాహెబ్ నెలల తరబడి ఇంటికి పోకపోతుండే. రమాబాయి గారు మంచాన పడి చాలా లాస్ట్ దశకు పోయింది. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అసిస్టెంట్ నానక్ రత్తు ఉంటాడు, రత్తు ఒక్కసారి రమ్మను సాహెబ్ని, నేను ఎందుకంటే నా పరిస్థితి చాలా బాగాలేదు, నేను ఇంత సిక్ అయి ఉన్నా, ఒక్కసారి నన్ను చూసి పొమ్మని అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రమాబాయి గారు మీకు వచ్చి చూడరు, ముఖము వెనకాల తిప్పి పెట్టుకుంటాడు. అయితే రమాబాయి గారు అడుగుతారు, ఏమైంది సాహెబ్ ఏమైంది, నేనేమో తప్పు చేసినా, ఎందుకు నా ముఖం చూస్తలేవు అంటే, అప్పుడు బాబాసాహెబ్ గారు అంటారు, రామో నేను నీ ముఖం చూడలేను, ఒకవేళ ఎందుకంటే నేను నువ్వు 4 పిల్లల్ని పోగొట్టుకున్నావు, అయినా నేను పట్టించుకోలేను, ఇప్పుడు నువ్వు కూడా చనిపోయే స్థితిలో ఉన్నావు, నేను రాలేను, నిన్ను ఒకవేళ నేను చూస్తే నేను నిన్ను వదిలిపోలేను, ఎందుకంటే చనిపోయే దశలో ఉన్నావు, కాబట్టి రమా నన్ను క్షమించు అని ముఖం అడ్డు పెడితే చేతిలో చేయించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, సాహెబ్ నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో బాధపడకు, నువ్వు చేసే పని నా పిల్లల కంటే నాకంటే చాలా గొప్పది, కోట్ల పిల్లలను నువ్వు ఉద్ధరించే పని చేస్తున్నావు అని చేతిలో చేయించి అప్పుడే చనిపోవడం జరుగుతుంది మిత్రులారా. ఇది రమాబాయి గారి త్యాగం. వారి త్యాగాల ఫలితంగా మనం ఇక్కడికి వచ్చినాం మిత్రులారా. కానీ ఖచ్చితంగా మనము వారి ఉద్యమాన్ని కొనసాగిస్తేనే వారి త్యాగాలకు ఏమైనా ఫలితం ఉంటుంది, లేకపోతే మనం ఎన్ని చెప్పినా, ఎందుకంటే మనం ఎంత లక్షల రూపాయలు వస్తున్నాయి, ఆ పిడికల డబ్బుల రుణం మన మీద ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పిల్లల రక్తం రుణం మన మీద ఉందని మనం ఎట్టి పరిస్థితిలో గమనించాలని మీకు అందరికీ మనవి చేస్తూ, ఇంకో విషయం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1956 18 మార్చ్, ఇది చాలా హిస్టారికల్ స్పీచ్ ఆగ్రాలో చాలా హిస్టారికల్ స్పీచ్, లక్షల మంది ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పడం జరుగుతుంది, నేను ఎంతో కష్ట నష్టాలకు ఓర్చి ఇప్పటి వరకు ఈ ఉద్యమాన్ని ఇక్కడి దాకా తీసుకొచ్చిన, మీకు చేతనైతే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోండి, లేకపోతే ఇక్కడే వదిలేయండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమాన్ని వెనుకకు తీసుకుపోయి ఈ ఉద్యమ రథాన్ని వెనుకకు గుంజకండి అని వారు చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరిగి, అదే మీటింగ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ తన కళ్ళలో నీళ్లు తెచ్చుకొని, నేను చేసిన పోరాటం వల్ల ఏదైతే చదువుకున్న ఉద్యోగస్తులు అయిందో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతారేమో అనుకున్నా, కానీ ఈ చదువుకున్న ఉద్యోగస్తులు తన పొట్ట నింపుకోవడానికే పని చేస్తున్నారు. నా చుట్టూ గుమాస్తాల గుంపు తయారైంది, వీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమం ఎట్లయింది, దీన్ని ఎలా ముందుకు తీసుకోవాలని ఆలోచిస్తలేరు. కంప్లీట్గా వాళ్ళ టైము వాళ్ళ డబ్బులను తన ఫ్యామిలీని చూసుకోవడానికే ఇచ్చేస్తున్నారు అని లాస్ట్కి చనిపోయేదాకా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏడవడం జరిగింది మిత్రులారా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1956 డిసెంబర్ రోజు చనిపోయిన తర్వాత దాదాపు 20 ఏళ్ళు ఈ ఉద్యమం జరగలే. భారతదేశంలో బయట నుంచి ఒక మహిళ వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఒక రీసెర్చ్ పేపర్ ప్రజెంట్ చేద్దామంటే పబ్లిషర్ దొరకలే మిత్రులారా. గేలో మీద ఆమె వచ్చి ఇక్కడ ఒక రీసెర్చ్ బుక్ పబ్లిష్ చేస్తామంటే పబ్లిషర్ కూడా దొరకలే. 20 ఏళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోయిన తర్వాత ఉద్యోగాలలో భర్తీలు తగ్గినాయి, అదేవిధంగా మన మీద అట్రాసిటీస్ పెరిగినాయి. బాబాసాహెబ్ ఉద్యమం చీకటి యుగంలో వెళ్ళిపోయింది మిత్రులారా. 1965లో మాన్యవారి కాశీరామ్ గారు ఆయన చెప్తాడు, దిస్ ఈజ్ ద
ఈ ఉద్యమానికి ఇది ఒక అదృష్టం. ఈ ఉద్యమ అదృష్టం. నేను ఈ ఉద్యమానికి రావడం బాబా మాన్యవర్ కాంశీరామ్ గారు 1965లో చిన్న పుస్తకం. మనలో చాలామంది ప్రొఫెసర్లు ఉంటారు, టీచర్లు ఉంటారు, లెక్చరర్లు ఉంటారు, చాలామంది గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళు ఉన్నారు మిత్రులారా. చాలా పుస్తకాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాహిత్యం చాలామంది చదివారు, వాల్యూమ్స్ చదివారు మిత్రులారా. కానీ మాన్యవర్ కాంశీరామ్ గారు చిన్న పుస్తకం అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్, కుల నిర్మూలన, చిన్న పుస్తకం చదివిన తర్వాత ఇంటికి లేఖ రాస్తారు. నేను ఇంకా రాను ఇంటికి. ఆయనకు అప్పటికే ఎంగేజ్మెంట్ అయింది. మాన్యవర్ కాంశీరామ్ గారు వచ్చే సైంటిఫిక్ ఆఫీసర్ పూణేలో. ఆయన చిన్న పుస్తకం అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ చదివిన తర్వాత ఇంటికి లేఖ రాస్తారు. నా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేయండి, నేను ఇంటికి రాను, నేను బాబాసాహెబ్ వ్రతాన్ని మోసుకుంటా పోతా, నేను ఇంటికి రాను, నన్ను మర్చిపోండి అని వాళ్ళ అమ్మ నాన్నకు లెటర్ రాస్తే అమ్మ హుటాహుటిన ఊరికి వస్తుంది. అమ్మ హుటాహుటిన పూణేకి వస్తుంది. పూణేకి వస్తే మాన్యవర్ కాంశీరామ్ గారు 2 రూమ్లలో ఉంటాడు. ఒక 2 రూమ్ల కమరాలో ఉంటాడు. అమ్మ వచ్చి 2 నెలలు ఉంటుంది మాన్యవర్ కాంశీరామ్ గారి దగ్గర. 2 నెలలలో 10 నిమిషాలు కూడా సమయం ఉన్నాడు. బిడ్డ ఇంటికి పెళ్లి చేద్దాం బిడ్డను, ఎందుకంటే జాబ్ వచ్చింది కొడుకుకి ఆల్రెడీ, సైంటిఫిక్ ఆఫీసర్. బిడ్డ అంటే నేను రానమ్మా, నన్ను వదిలేయమ్మా అని చెప్తాడు. 2 నెలలలో 10 నిమిషాలు కూడా సమయం ఇవ్వదు. అప్పుడు అమ్మ అట్లనే వెళ్ళిపోతుంది. మళ్ళా 4 నెలల తర్వాత అమ్మ నేను రానంట. 4 నెలల తర్వాత వాళ్ళ పంజాబ్లో వెళ్ళి అక్కడ ఒక మీటింగ్ చేస్తా అంటే వాళ్ళ అమ్మ వస్తుంది. వాళ్ళ అమ్మ వచ్చి అంటే కొడుకు ఇక్కడికి మీటింగ్కి వస్తుందని తెలిసేసరికి నాన్నని అడుగుతుంది, వాళ్ళ భర్తను అడుగుతుంది, మన కొడుకు వస్తున్నాడు అంటే నేను రాను, వాడు చచ్చిపోయిన కిందకి లెక్క నాకు అంటాడు. కానీ తల్లి ప్రేమతో వస్తుంది. వచ్చి అంతా, ఎందుకంటే అప్పుడు 1960sలో షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫ్యామిలీస్కి సంబంధించిన ఎలాంటి పరిస్థితి ఉన్నదో మీకు తెలుసు. ఇప్పటికీ మన వాళ్ళు ఊర్లలో ఎంత దారుణమైన పరిస్థితుల్లో, కొందరు మన ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో మీకు తెలుసు. 1965లో ఆమె ఎంటికలన్నీ ఏదో దారుణంగా ఒక పిసామె లెక్క వచ్చింది. ఆమె బట్టలు సరిగా లేవు ఒంటి మీద. వచ్చి మాన్యవర్ కాంశీరామ్ గారి మీటింగ్ నడుస్తూ ఉన్నది. మీటింగ్ అయిపోయింది, ఆమె అక్కడే ఉన్నది, జనాలు వెళ్ళిపోయినారు. కాంశీరామ్ గారు దిగేసరికి మెల్లగా కాంశీరామ్ గారి దగ్గరికి వచ్చింది. కాంశీరామ్ గారి దగ్గరకు వచ్చి పట్టుకొని ఒకటే ఏడుస్తున్నది ఆమె. జనాలు పరేషాన్ అయిపోతున్నారు. ఏంది సార్, ఎవరు ఈమె? పిచ్చి ఆమె నిన్ను పట్టుకొని ఏడుస్తున్నది, పిచ్చి ఆమె లెక్క ఉన్నది, ఈమె వచ్చి పట్టుకొని ఏడుస్తుంది. ఎవరు సార్ అంటే అందరికి ఇట్లా అంటాడు. ఆగండి రా భయ్, ఆమె నా అమ్మ అంటాడు. పట్టుకొని ఏడ్చి ఏమన్నాడు ఆమె ఏడ్చి, అమ్మ రా నాన్న ఇంటికి రా అంటే, అమ్మ నేను రానమ్మా అని అట్లా వదిలేసిపోయిన వ్యక్తి అంటే తల్లి ఏడ్చి వెళ్ళిపోతుంది, ఇంటికి పోడు. తన తండ్రి చనిపోయిన ఒక మీటింగ్కి పోతాడు, కానీ చనిపోయిన దానికి పోడు మిత్రులారా. నేను సచ్చేదాకా నా పేరు మీద ఎలాంటి అకౌంట్ ఉంచుకోను, నాకు సచ్చేదాకా నా పేరు మీద ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోను, నాకు సచ్చేదాకా నా పేరు మీద ఎలాంటి ఆస్తిని ఉంచుకోనని, దీనికి ఈ ఉద్యమాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి అణగారిన వర్గాలను దేశ పాలకులుగా చేయడమే నా మక్సద్, నా ధ్యేయమని చేసి మిత్రులారా, ఫస్ట్ ఇది సక్సెస్ కావాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఉద్యమం భారతదేశంలో మీరు పొలిటికల్ పవర్ రావాలంటే దీనికి రాజకీయేతర మూలాలు బలంగా ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఉద్యోగస్తులను నన్ను మోసం చేసిరని చెప్పినో వాళ్ళను పట్టుకొని వాళ్ళ ద్వారా లక్షల మందిని ఆర్గనైజ్ చేసి ఈ ఉద్యోగస్తులను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పటి వరకు 20 years 56 తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమం ఏం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమం రివైవ్ అయి సర్వైవ్ అయి భారతదేశంలో ఈ ఉద్యమం మళ్ళా బతికి బట్ట కడతదా లేదా అని దేశమంతా తిరిగి సెమినార్లు పెడతాడు. అట్లా ఉద్యోగస్తులను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉద్యోగస్తుల ద్వారా బ్యామ్సెఫ్ అనే ఆర్గనైజేషన్ పెడతాడు. బ్యామ్సెఫ్ అంటే బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్. ఈ ఆర్గనైజేషన్లో ఏంటంటే ఉద్యోగస్తులు ఉంటారు, ఈ ఉద్యోగస్తులే ఈ ఆర్గనైజేషన్ నడుపుతారు, ఈ ఉద్యోగస్తులే దీనికి కావాల్సిన అన్ని చేస్తారు. కానీ ఈ ఆర్గనైజేషన్ ఉద్యోగస్తుల కొరకు పని చేయదు. దిస్ ఈస్ ద ఆర్గనైజేషన్ of the employees, by the employees, but not for the employees. It is the organization to run the movement of Dr. Babasaheb Ambedkar and to take the Babasaheb Ambedkar's movement to its logical end and to make the downtrodden communities the ruling community of this country. అది దీని మక్సద్ మిత్రులారా. ఇట్లా ఉద్యోగస్తులను ఆర్గనైజ్ చేసి ఒక్కసారి చూడండి, మన వాళ్ళు ఇప్పుడు చాలా
ఉద్యోగాలు రాగానే చిన్న చిన్న కుల సంఘాలు, చిన్న చిన్న ఉద్యోగ సంఘాలు పెట్టుకున్నారు మిత్రులారా. వీటి వల్ల ఏమీ కాదు, అడుక్కోవడం తప్ప. మిత్రులారా, దేశంలో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద కావచ్చు, కులాల పేరు మీద కావచ్చు, ఏ సంఘమైనా దానికి రాజకీయ అధికార లక్ష్యం లేకపోతే అన్ని అమ్ముడుపోయే సంఘాలని మనం గమనించాలి. ఒకవేళ ఇలాంటి సంఘాలకు సపోర్ట్ చేస్తే మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినట్టయితే కాదు, వారి ఉద్యమానికి ద్రోహం చేసిన వాళ్ళని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రథం ముందుకు కదులుతుందో ఆటోమేటిక్గా, ఎప్పుడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రథం ముందుకు వెళ్తుందో ఆటోమేటిక్గా ఈ సమాజానికి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి మిత్రులారా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మన దేశంలో 5 year ప్లాన్స్ స్టార్ట్ అయినాయి మిత్రులారా. అలొకేషన్ ఆఫ్ 5 year ప్లాన్ ఒక్కసారి చూస్తే 1969 దాకా, 1974 దాకా మాన్యవర్ కాంశీరామ్ గారు 1965 నుంచి స్టార్ట్ చేస్తే 1973 to 1978 బాన్సెప్ ఫస్ట్ 1973 6 December రోజు బాన్సెప్ కాన్సెప్ట్ విజువలైజ్ చేసి 1978 6 December రోజు బాన్సెప్ని స్థాపించడం జరిగింది. అప్పటిదాకా 1974 దాకా షెడ్యూల్డ్ క్యాస్ట్కి అవుట్లే ఎంత ఉందంటే 0.5%. 4 పంచవర్ష ప్రణాళికలలో షెడ్యూల్డ్ క్యాస్ట్కి అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ 0.5%. ఎప్పుడైతే మాన్యవర్ కాంశీరామ్ గారి ఉద్యమం, రాజకీయ ఉద్యమం ముందుకు పోతున్నదో 1974 to 78, నెక్స్ట్ 74 to 78లో 5th 5 year ప్లాన్లో 5.45% పోయింది మిత్రులారా. ఒకసారి గమనించండి. ఈ ఉద్యమాలు మనము దాని అడగసి కోసం, మనం ఇంకో ప్రమోషన్లలో రిజర్వేషన్ కోసమో ఇంకో దానికోసమో ఉద్యమాలు చేస్తే మనకేమి రాదు మిత్రులారా. మన ఉద్యమం రాజకీయ దారిలో మన సమాజాన్ని రాజకీయ అధికారం దిక్కు నడిపిస్తే మనకు అన్నీ వస్తాయి. మనం దయచేసి ఎలాంటి ఉద్యోగ సంఘాలలో కాకుండా మనం రాజకీయ అధికారం దిక్కు, రాజ్యాధికారం తీసుకు మన సమాజాన్ని తయారు చేసే బ్యాంక్సెట్లో మీరందరూ పనిచేయాలని మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. రెండో విషయం, మీరు మహారాష్ట్రలో ఒకసారి చూస్తే 1978లో మహారాష్ట్రలో ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. దాని ఉద్యమం పేరు ఏంటంటే నామాంతర్ ఉద్యమం. మహారాష్ట్రలో మరాఠవాడ యూనివర్సిటీ ఉండే, మరాఠవాడ యూనివర్సిటీకి పేరు అంబేద్కర్ యూనివర్సిటీ, అంబేద్కర్ మరాఠవాడ యూనివర్సిటీ పేరు పెట్టమని వాళ్ళు ఉద్యమాలు 1978లో ఉద్యమం స్టార్ట్ చేసిన వాళ్ళు 70sలో స్టార్ట్ చేసి 78లో అక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసిరు మరాఠవాడ యూనివర్సిటీ పేరు అంబేద్కర్ యూనివర్సిటీ పెడదామని. కానీ పెట్టలే. ఇక్కడ తెలంగాణ రిజర్వేషన్ మీరు తెలుసు కదా చేసిరు, కానీ తెలంగాణ రాలే. అట్లానే అక్కడ కూడా 1978లో మరాఠవాడ యూనివర్సిటీ అంబేద్కర్ యూనివర్సిటీ చేస్తామని చేసిర్రు. చాలామంది ఇక్కడ తెలంగాణలో ఎట్లయితే ఆత్మహత్యలు చేస్తున్నారు అక్కడ కూడా యూనివర్సిటీ కూడా పెద్ద పెద్ద ర్యాలీలు చేసిండ్రు, ఆత్మహత్యలు చేసిండ్రు, యూనివర్సిటీ రాలే. కానీ 1989లో భారతదేశంలో మొట్టమొదటి అంబేద్కర్ యూనివర్సిటీ ఎక్కడ మహారాష్ట్రలో పెట్టలే. మహారాష్ట్రలో ర్యాలీలు పెడుతున్నారు, మహారాష్ట్రలో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు యూనివర్సిటీ పేరు అని అక్కడ పెట్టలే. యూనివర్సిటీ పేరు మార్చుడు కాదు, కొత్త యూనివర్సిటీ ఎక్కడ పెట్టిండు? యూపీలోని లక్నోలో పెట్టిండు. ఎందుకు పెట్టిండు? అక్కడ మాన్యవర్ కాంశీరామ్ గారు రాజ్యాధికార మూవ్మెంట్ చేస్తున్నాడు మిత్రులారా. రాజ్యాధికార మూవ్మెంట్ అక్కడ చేస్తున్నాడు. అప్పుడు మాన్యవర్ కాంశీరామ్ గారికి అడుగుతారు కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గాంధీ అప్పుడు, రండి మేము ఇక్కడ యూనివర్సిటీ పెడుతున్నాం, కొత్త యూనివర్సిటీ పెడుతున్నాం రండి అంటే మేము రాము. ఎందుకంటే నీ యూనివర్సిటీని అడిగేటోళ్ళు మహారాష్ట్రలో ఉన్నారు. మహారాష్ట్రలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఫాలో చేసేవాళ్ళు వీక్ ఉన్నారు, అక్కడ చేయండి. మేము అంబేద్కర్ గారిని ఫాలో చేసేవాళ్ళం ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నాం, మాకు యూనివర్సిటీ అవసరం లేదు. నువ్వు యూనివర్సిటీ కట్టి దాని వెనుక రాజ్యాధికారానికి బాబాసాహెబ్ చెప్పిన తాళం చేయి దాస పెడతావు. ఈ తాళం చేయి కావాలా మాకు, మా చేతిలో తాళం చేయి వస్తే నువ్వు యూనివర్సిటీ పెట్టడం ఏంది? మేము ఊరూరులో యూనివర్సిటీలు పెడతాం, మేము ఊరూరికి జిల్లాకి యూనివర్సిటీ పెడతాం, జిల్లాల పేరు నువ్వు పెట్టడం ఏందని చెప్పడం. కాబట్టి మిత్రులారా, మనం డిఫరెంట్ ఇష్యూస్ మీద పోరాటం చేయడం వల్ల వచ్చేది ఏం లేదు. మనము రాజ్యాధికారం దిక్కుపోతే ఆటోమేటిక్గా మనకు అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయని మీకు రిక్వెస్ట్ చేస్తూ, అదేవిధంగా బెహన్జీ మాయావతి గారు మొట్టమొదటి ఈరోజు చూడండి మన మీద అన్ని అత్యాచారాలు మన పిల్లల మీద ఎన్ని జరుగుతున్నాయో, చాలా రేట్లు అత్యాచారాలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దేశంలో చాలా రేట్లు అత్యాచారాలు పెరిగినాయి. మాయావతి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదట చేసిన పని ఈ అణగారిన వర్గాలకు 6 లక్షల మందికి
ఈ గన్ లైసెన్సులు ఇచ్చింది. ఏం చేసింది? గన్నుల లైసెన్స్ ఇచ్చింది 6 లక్షల కుటుంబాలకు. అప్పుడు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో మీరు చూస్తారు, పిల్లల మీద అత్యాచారాలు, ఉరేసుడు, చంపేసుడు జరుగుతుంది. ఇలాంటి సమాజానికి వాళ్ళకు తిననికి తిండి లేకున్నా వాళ్ళకు గన్నులు ఇచ్చింది 6 లక్షల మందికి. ఇది పవర్ వస్తే చేసేది. మనకు రాజ్యంలో పవర్ వస్తే ఈ కమ్యూనిటీస్కి గన్నులు ఇచ్చి మిమ్మల్ని మీరు కాపాడుకోమని చెప్పడం జరిగింది. మిత్రులారా, ఒక 39 ఏళ్ళ వయసులో మనం ఇప్పుడు చెప్తా ఉంటాం, ఓ ఉద్యమాలు అని. మనకేం ఓపిక ఉండదు. ఎందుకంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తాం. పులులు అని ఒక్కసారి మనోడు కొంచెం చిన్న ఉద్యోగం మొదలు చిన్న 1 సంవత్సరాలు 2 సంవత్సరాలు కొంచెం గట్టిగా పని చేసేసరికి సీఎం అని వదులుతాం, పులి లయన్ అని చెప్తాం. అయితే పోయినసారి కూడా మన దగ్గర ఒక పులి ఉండే, ఆ పులులు ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, పులు లయన్ అని చెప్తాం, సీఎం అంటాం. పులులు అడవులలో ఉంటేనే పులులు అవుతాయి. సర్కస్లో పోతే ఆ పులుల సంగతి ఏందో తెలుసు. మన దగ్గర పులి కూడా ఒకటి సర్కస్లో పోయింది, మీకు అందరికీ తెలుసు మిత్రులారా. సర్కస్లో పులులు ఉంటాయి. పులులు మన దగ్గర ఉన్నాయి, పులులు సర్కస్లో పోతే పులులుగా. మిత్రులారా, ఈ విషయాన్ని మీరు గమనించాలని. అసలైన పులి 21 ఏళ్లకు ఉద్యోగం వదిలేసి బెహన్ మాయావతి గారు 39 సంవత్సరాలకు దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రి అయింది మిత్రులారా. కాబట్టి మిత్రులారా, మనమంతా టైం చాలా అయింది. ఎందుకంటే నాకు గంట సేపు మాట్లాడమన్నారు, కానీ ఎందుకంటే టైం చాలా అయింది. మనము ఇప్పటికే చాలా దూరం ప్రాంతాల నుంచి పోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ని ఉద్యమాన్ని నడిపించడానికి మనమందరం ఎందుకంటే ముందుకు రావాలని, అదేవిధంగా మనం పెద్ద త్యాగాలు వాళ్ళు చేసినట్టు మహాత్మా జ్యోతిబా ఫులే గారు కానీ వారి జీవితాన్ని త్యాగం చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి పిల్లలను, భార్యను, వారి జీవితాన్ని త్యాగం చేశారు. అదేవిధంగా మాన్యవర్ గారు వారి జీవితాన్ని త్యాగం చేశారు. బెహన్జీ గారు వారి జీవితాన్ని త్యాగం చేశారు. మనమందరం ఏం జీవితాలను త్యాగం చేయాల్సిన పని లేదు. మన కొంచెం సమయాన్ని నెలకు 1 సండేనో, వారానికి 1 గంటనో, నెలలో 4-5 గంటలో, 10 గంటలో మన సమయాన్ని, మన సమాజాన్ని చైతన్యపరచడానికి మన నెలకు 500, 1000, 2000 మనకు వచ్చిన శాలరీలకు వెళ్ళే ఈ ఉద్యమానికి, అదేవిధంగా మనం ఈ పుస్తకాలు చదివి మన సమాజాన్ని చైతన్యపరచడానికి కొంచెం సమయం ఇస్తే పెద్ద సాక్రిఫైస్, చిన్న సాక్రిఫైస్లు, చోటే సాధన నుంచి ఇచ్చి వాళ్ళు హెలికాప్టర్లో తిరిగితే మాన్యవర్ కాంశీరామ్ గారు సైకిళ్ళ మీద తిరగడం జరిగింది. చిన్న సాధనాలతో మనం పెద్దలను ఎదుర్కొనే అవకాశం మనకు ఉత్తరప్రదేశ్లో చేసి చూపెట్టిండు. మనం కూడా తెలంగాణలో చూపించి, ఏదైతే మాన్యవర్ కాంశీరామ్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బ్రేన్స్ట్రోక్ వచ్చి వారు 2003లో బ్రేన్స్ట్రోక్ వచ్చి 2006లో చనిపోవడం జరిగిందో, యూపీ కా బాద్ ఏపీ అన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆగ్రాలో ఇంతకుముందు మనం డిస్కస్ చేసి 18 మార్చి 1956లో ఆగ్రాలో ఎక్కడైతే కన్నీళ్లు పెట్టిందో, అక్కడ కన్నీళ్లు పెట్టిన నేల మీద రాజ్యం తీసుకొచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మాయావతి గారు, మాన్యవర్ గారు నివాళులు అర్పించడం జరిగింది. మాన్యవర్ కాంశీరామ్ గారు ఈ నేల మీద కన్నీళ్లు పెట్టడం జరిగింది. ఈ నేల మీద కూడా మనం రాజ్యాధికారం తెచ్చి మాన్యవర్ కాంశీరామ్ గారికి నివాళులు అర్పించాల్సిన అవసరం ఉందని మీకు అందరికీ మనవి చేస్తుందా. పోయే ముందు మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఉద్యమాన్ని తీసుకుపోవడానికి ముందుకు వస్తామా, లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు గుమాస్తాల గుంపుగా మిగిలిపోతామా? ఒక్కసారి ఆలోచించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మాన్యుల త్యాగాలన్నీ మన మనసులో పెట్టుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మీరందరూ బ్యామ్సెఫ్లో జాయిన్ అయ్యి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి అందరం కలిసి పనిచేద్దామని అందరికీ మనవి చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు, సుదూర ప్రాంతాల నుంచి చెప్పగానే ఇక్కడికి వచ్చినందుకు మీకు అందరికీ, మా టీం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ జై భీమ్, జై భారత్.